శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 7వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క జీవితంలో జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు. ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశి వారు ఈనాడు చాలా బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. అద్భుతవంతమైన వ్యాపార లాభాలు పొందుకోబోతూ ఉన్నారు. మీరు మీ యొక్క వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. కుటుంబంతోనూ, స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ సంతోషంగా ఉండే సమయము. ఈ రోజున అకస్మాత్తుగా రొమాంటిక్ గా మారిపోతారు మీరు. ఎదుటి వారికి ఇది ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. మీ చుట్టాలందరికీ కూడా దూరంగా ఈ రోజున ప్రశాంతవంతమైన చోటికి వెళ్తారు. మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజున మీకు చాలా వరకు కూడాను అవసరాలు తీర్చడమే కాకుండా తన ప్రేమను పూర్తిగా అందిస్తుంది. ఇది మీకు చాలా వరకు కూడా నచ్చుతుంది అని చెప్పాలి. వారిని ఈ రోజు ఎక్కువగా పట్టించుకుంటారు. చాలా చురుకుగా మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుందని చెప్పొచ్చు. మీ నుండి సలహా కోసం ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారో. మీ నోటి నుండి ఏది వస్తే దాన్ని అంగీకరించి శిరస వహించేవారు మీ చుట్టూరా ఉండబోతున్నారు. జీవితం ఆనందంగా ఉండడానికి మీ యొక్క స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి మైమరిపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతవంతంగా తోస్తుంది. ఈ రోజు ఇది అనుభూతి చెందనున్నారు. సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈ రాశి జాతకులు ఈ రోజున జాగ్రత్త. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవో. మీకు చిరకాలంగా ఉన్న అప్పులు ఈ రోజున తెంచేస్తారు. మీ కలలు సాకారం చేసుకోవడానికి ఈ రోజున వడివడిగా అడుగులు వేయబోతూ ఉన్నారు. అలాగే ఈ రోజున ఇవి అన్ని కూడా నిజం కాబోతున్నాయి. అనవసర పనుల కోసం సమయాన్ని వృధా చేస్తారు. జాగ్రత్త. అసలు బంధుత్వాలే వదులుకుందాం అనేటంతా తగాదాలు తరచుగా అవుతూ ఉంటాయి. ఈ రోజున ఈ బాధ మిమ్మల్ని చాలా వరకు కూడాను దిగమింగుకోలేకుండా చేస్తుంది. అలాగే అంత సులువుగా ఈ రోజున ఈ పని చేయలేకపోతారు. ఒంటరిగా ఉండడం ఇబ్బందిగా ఉంటుంది. మరి ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు. కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా ఈ రోజు ధనార్జన చేయగలరు. ఈ రోజు మీరు ఇతరుల అవసరాలు కూడా తీర్చాల్సి ఉంటుంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క ఒంటరితనం నుండి చాలా వరకు కూడాను మంచి ఆలోచనలు చేసే అవకాశం మీకు లభిస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఈ రోజున ఖాళీ సమయం ఎక్కువగా దొరుకుతుంది. కావున కార్యాలయ పనులకు గాని లేదా వ్యాపార పనులకు గాని వినియోగించే ప్రయత్నం చేయండి. మీకున్న అలవాటు కష్టాలు తలుచుకోవడం, వాటిని భూతద్దంలో పెట్టి చూసి భయపడ్డం, మిమ్మల్ని నైతికంగా ఇవి బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని ఈ రోజున చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో కొంత విభేదాలు తలెత్తొచ్చు. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ ను ఆమెకు అర్థమయ్యేలా చెప్పి చూస్తారు. కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని, అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు.
ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. కానీ ఆ ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు మటుమాయం అవుతాయి. సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధ్యులవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం మీరు షాక్ కి గురి అవుతారు. గ్రహ నక్షత్ర రీత్యా ఇలాగే జరగబోతూ ఉన్నది. కావున మీరు అప్రమత్తంగా ఉండండి. ఏదైనా కూడాను దాన ధర్మాలు చేయండి. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదైనా దానం ఇవ్వండి. పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడు కూడా వెనక్కి ఆలోచించుకున్నా కూడా ఈ రోజున సానుకూలత వస్తుంది. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతవంతంగా తోస్తుంది. మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలో సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్లు మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు వస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభ సమయం ఈ రోజున. మీ పరిశ్రమకు మరియు కుటుంబ సభ్యులకు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో ఈ రోజున ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారో. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో, బంధంలో ఉన్నారో అనేది తెలుసుకోండి. ఈ రోజున సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజున నిజంగా మంచి మూడ్ లో ఉన్నారు. మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. అలాగే ఈ రోజున కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచన కూడా ఉంది. ఈ రోజు అద్భుతవంతమైన వ్యాపార లాభాలు పొందుకుంటారు. మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తోంది. అది మీకు, మీ కుటుంబానికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. ఈ రోజు మంచి నవలలు కానీ, మ్యాగజైన్లు కానీ చదువుతూ కాలం గడుపుతారు. ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా ఈ రోజున మీ భాగస్వామితో కావచ్చు లేదా వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా ఎదుటి వారితో పోట్లాడవచ్చు. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలు బయటికి తీస్తారు. మంచి మంచి ఫోటోలు తీస్తారు. కానీ నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాకుండా శారీరక అస్వస్థతకు కూడా కారణం అవుతుంది. ఇది మిమ్మల్ని చిరాకు పెడుతుంది. వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు కొంత నిధులకు కొరతకు దారితీస్తాయి. అతిథుల రాకతో ఈ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీకు ప్రియమైన వారితో ఈ రోజున ఆహారాన్ని పంచుకొని తినండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకోండి. వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. వైవాహిక జీవితం అంటే సర్దుబాట్లమయమని మీరు అనుకుంటున్నారా? అదే నిజమైతే ఈ రోజున పెళ్లి అనేది మీ జీవితంలో అత్యుత్తమ ఘటన అని మీకు అర్థమవుతుంది. మీకు తెలిసి రాబోతుంది. మీ ప్రియమైన వారు కూడా మంచి మూడ్ లో ఉంటారు. మీరు వేసే జోకులను మనసారా ఆహ్వానిస్తారు, నవ్వుతారు. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఆరోగ్య, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా వరకు కూడా జరగబోయేది ఇదే. అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజున అదృష్ట సంఖ్య 2, అలాగే అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు. పరిహారం వచ్చి ప్రేమికుడితో బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి విష్ణు మత్స్యావతార కథను కలిసి చదవండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.